మోషన్ ఫ్రీ అయితే స్టమక్ కూడా చాలా ఫ్రీగా తగ్గినట్టు ఉంటుంది. వెయిట్ లాస్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. గ్యాస్ ద్వారా వచ్చే వల్ల అంతా తగ్గిపోతుంది దీని ద్వారా. నెక్స్ట్ ఇంకోటి, చాలామందికి పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఆర్థరైటిస్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది ప్రతి ఊర్లో ఉన్నాయి. 100లో 60 మందికి ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇది ఇందాక చెప్పినట్టు కాల్షియం, డి విటమిన్, సిలికా ఇవన్నీ మనకి మెగ్నీషియం అందకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీనికోసం మనం జాయింట్ కేర్ అని ఒక జ్యూస్ తీసుకొచ్చాం. వాస్తవంగా బయట మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి మందు లేదండి, మెడిసిన్ లేదు. వాళ్ళు ఇస్తున్నారంటే అది పెయిన్ కిల్లర్ ఇస్తారు. ట్రెమడాల్, ఎస్క్లోఫినా, డైక్లోఫినాయిలా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఈ ట్యాబ్లెట్ వల్ల వాళ్ళు చెప్పేస్తారు ఏమని, ఎక్కువ వాడద్దు, వాడితే కిడ్నీలు పాడైపోతాయి. నిజం చెప్పి అమ్మేది వాళ్ళే. ఎక్కువ సేల్ అయ్యే మెడిసిన్ ఏదైనా ఉందంటే పెయిన్ కిల్లర్, తలనొప్పి కానీ దేనికైనా. కానీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్, మనం తీసుకునేది, మనకున్న జబ్బు డిఫరెంట్. ఆ ట్యాబ్లెట్ వల్ల మోకాళ్ళ గుజ్జు తయారైద్దా? పెయిన్ కిల్లర్ వల్ల అవ్వదు. జస్ట్ మన బ్రెయిన్ ఒక 24 hours ఆ పెయిన్ తెలియకుండా ఆఫ్ చేస్తుంది. అంటే వాస్తవం మేక్ పెట్టి ఇచ్చినా కానీ తెలియదు ఆ ప్లేస్లో మనకి ఏదైతే జాయింట్స్ ఉన్నాయో